నమస్తే, వెల్కమ్ టు విజిన్. నేను మీ స్వాతి. ఢిల్లీ పేలుళ్ళు ప్రభుత్వం ఎక్కడ? బాధ్యత ఎవరిది? ఎందుకు మౌనం? ఢిల్లీ నగరం బాంబుల మోతతో మారుమోగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నగరం భయంతో వణికిపోతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద చర్య అని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం 2 రోజులుగా సైలెంట్గా ఉంది. సాధారణంగా బీజేపీ నేతలు చేసే హడావిడి అంతా ఇంత కాదు. చిన్న ఘటన జరిగినా సరే మైక్ ముందుకొచ్చేస్తారు, జవాబుదారీతనం లేని ఆరోపణలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం. మైకుల ముందు కనిపించడం లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోవాల్ వంటి బలమైన ఆయుధం చేతిలో ఉన్నా కూడా దేశం ఇలా బలహీనమైపోవడం భరించలేని అవమానకరమైన విషయం. మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే బీజేపీ ఈసారి ఎందుకు సైలెంట్గా ఉందనే అంశం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పేలుళ్లలో ముస్లింలు కూడా మృతి చెందారు. అంటే ఇది ఏ మతం మీద గురిపెట్టిన దాడి కాదు. ఇప్పుడు వారి సాధారణ క్యాంపెయిన్ స్క్రిప్ట్ పనిచేయదు. అందుకే ఈ సైలెంట్, అందుకే మైకులకు దూరం. బీజేపీ నేతల్లో అందుకే ఈ గందరగోళం. పేలుడు అనంతరం ఎన్నో ప్రశ్నలు. వేల కిలోల అమోనియం నైట్రేట్ దేశంలో తిరుగుతుంటే భద్రతా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం అవుతున్నాయంటే ఇది ఒకరోజు కుట్ర కాదు, ఇది నెలల తరబడి జరుగుతోంది. అయినా సరే ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేదంటే కళ్ళు చెవులు మూసుకున్నాయా, లేక పనిచేయడం లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఈడీ, ఎన్ఐఏ లాంటి సంస్థలు వ్యాపారులను, ప్రతిపక్షాలను వెంటాడుతున్నాయి. కానీ దేశానికి నిజంగా ప్రమాదం ఉన్న చోట మాత్రం ఎందుకు పనిచేయడం లేదు? వాటి కళ్ళు కనిపించడం లేదా? అంటే అక్కడ ఫోటోలకు అవకాశాలు లేదు, రాజకీయ లాభం ఉండదు, ప్రచారం రాదు కాబట్టి. ఇక వైద్యులు కూడా కుట్రలో ఉన్నారట అనే విషయం భయం పుట్టిస్తోంది. మనుషుల ప్రాణాలను కాపాడడానికి ప్రమాణం చేసిన డాక్టర్లు పేలుళ్లకు సహకరించారంటే ఇది దేశానికి మానసిక షాక్. ఇది క్షమించరాని నేరం. ప్రస్తుతం ఉన్న మీడియా భయం అమ్మడంలో నిమగ్నమైందా? అంటే నిజాలు బయట పెట్టడం వీళ్ళ పని కాదు. ప్రభుత్వం చెప్పిందే సత్యం, వారు ఊహించినదే ఫ్యాక్ట్. మహిపాల్పూర్లో టైరు పేలినప్పటికీ బాంబు పేలినట్లు వార్తలు రాసి ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేసింది ఇదే మీడియా. ఇక అల్ఫలా విశ్వవిద్యాలయంపై ఈడీ దాడులు చేస్తోంది. ఏళ్ల తరబడి నిధులు ఈ యూనివర్సిటీకి వస్తుంటే ఇప్పుడే గుర్తొచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎన్నాళ్ళు నిఘా వ్యవస్థ ఎక్కడ పడుకుంది? నిజంగా అక్రమాలు జరిగితే ఈడీ రాజకీయ రిమోట్ కంట్రోల్ వల్లే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్న మాట బాగా వినిపిస్తోంది. అమిత్ షా గర్జించే హోంమంత్రి అనే పేరు. మరి దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దం? దేశ భద్రత మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. వరుస పేలుళ్ళు, వరుస భయాలు, వరుస వైఫల్యాలు. కానీ ఆయన మాత్రం బాధ్యత తీసుకోవడం లేదు, పొరపాటు అని అంగీకరించడం లేదు. ఎవరినో తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆయన. పుల్వామా నిజం ఇప్పటి వరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. ఢిల్లీ పేలుళ్ల నిజం బయట పెడుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ప్రజల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే 2 మంత్రులు ట్వీట్లు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? మీడియా అబద్ధాలు ప్రసారం చేస్తే సత్యం దాచిపెట్టగలరా? తీవ్రవాద దాడులు వరుసగా జరుగుతున్నా సర్కార్ ఆపరేషన్ సింధూర్, దేశభక్తి, శత్రు దేశాలు అని డైలాగులు చెప్పడం సరిపోతుందా? దేశం అడిగేది ఒక్కటే, ఢిల్లీ పేలుళ్ల అసలు నిజం ఏంటి? కారణాలేంటి? బాధ్యత ఎవరిపై ఉంటుందో చెప్పాలి. వైఫల్యాలను అంగీకరించాలి. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. దేశ భద్రతను రాజకీయ ప్రచారానికి బలి చేయడం ఏ ప్రభుత్వానిది క్షమించరానిది. ఢిల్లీ పేలుళ్ల నిజం వెలుగులోకి రావాలి. తప్పుడు సమాచారంతో ప్రజల్ని మోసగించడాన్ని వెంటనే ఆపాలి. దేశాన్ని రక్షించలేని వారికి అధికార కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదు.